డేగా శిబిచక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది. పావురాన్ని ఇవ్వను కానీ దానికి బదులుగా ఇంకేదైనా అడుగు అని అన్నాడు శిబిచక్రవర్తి. అయితే పావురం అంతా బరువు గల నీ తొడమాంసం ఇవ్వి అని అడిగింది డేగ. శిబిచక్రవర్తి ఒకవైపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేసేవాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరకు తానే త్రాసులో కూర్చుని తన శరీరాన్ని మొత్తం తినేమన్నాడు. వెంటనే డేగ ఇంద్రుడిగా, పావురం అగ్నిదేవుడిగా మారిపోయాయి. శిబిచక్రవర్తి, మేము నిన్ను పరీక్షించడానికి వచ్చాం. నీ దానగుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి ఇంద్రుడు, అగ్నిదేవుడు మాయమైపోయారు.